నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ డైరీ అవకతవకలపై ఆడిట్ జరగాల్సి ఉంది. శాసనసభ సంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, సభ్యులు పల్లా శ్రీనివాసరావులు వెల్లడి. విశాఖ డైరీపై ఆడిట్ జరగాల్సిందేనని శాసనసభ ప్రత్యేక హౌస్ కమిటీ అభిప్రాయపడింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సందేహాలు పెరిగాయని సభా సంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. విశాఖ డైరీలో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన అసెంబ్లీ శాసనసభ సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఈ సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష, ఆర్వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బరాజు, బోండా ఉమా మహేశ్వరరావులు సోమవారం విశాఖకు చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి అందరూ విశాఖ డైరీకి వెళ్లారు. అధికారులతో కలిసి డైరీని ప్రత్యక్షంగా పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు డైరీపై సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా అధికారులతో కూడా సభా సంఘం సమీక్ష నిర్వహించింది. స్పీకర్ ఆదేశాలతోనే తాము విశాఖ డైరీని పరిశీలించామని, పరిశీలన తర్వాత మరింత సందేహాలు పెరిగాయని సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. వీటి మీద ఒక నిపుణుల కమిటీ వేయాలని తెలిపారు. అలాగే విశాఖ డైరీ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తమ పరిశీలన సమయంలో విశాఖ డైరీ చైర్మన్ హాజరు కాలేదని, కేవలం ఎండీ మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఈ డైరీ 4 జిల్లాల పరిధిలో ఉన్నందున ఆ 4 జిల్లాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. పాడి రైతులకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు విశాఖ డైరీపై అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయని, అవి మరింతగా పెరిగాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాడి రైతులను అడిగితే పాల ధర తగ్గించారని చెప్తున్నారని, యాజమాన్యం మాత్రం అదేమీ లేదని చెబుతుందన్నారు. ఈ డైరీని కమిటీ మరోసారి పరిశీలిస్తుందని చెప్పారు. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో, ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు, అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మాకు ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు, దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే
యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం చెప్తున్నారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్లు ఇచ్చారు. ఎప్పటి నుంచో విశాఖ డైరీ ముందు నిరసన చేస్తున్న కార్మికులను సభా సంఘం సభ్యులు మాట్లాడారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, డైరీ సమస్యలను కమిటీ దృష్టికి తేవాలని కోరారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇద్దరు రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు.